ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో 4వ వచనంని ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు మాట్లాడసాగిరి. వారి మాటలకు శక్తినిచ్చిన కొలది పరిశుద్ధాత్మ దేవుడు వారు మాట్లాడడానికి వారికి శక్తిని అనుగ్రహించెను. ఆత్మ వారికి శక్తిస్తున్న కొద్దీ వారు మాట్లాడసాగిరి. చాలా సందర్భాలలో పెంతెకోస్తు అనుభవం అనగానే మనము భాషల్లో మాట్లాడడం, పెంతెకోస్తు అనుభవం అనగానే మన శక్తికి మించినటువంటిది, మనం వివరించలేనటువంటి కార్యాలు, వీటిని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఆత్మ వారికి ఎందుకు శక్తినిచ్చింది? వారు ఏ విషయంలో శక్తిని కోల్పోయినారు? ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ వారికి శక్తినివ్వక మునుపు వారు బహిరంగంగా బయటికి వెళ్ళి యేసు ప్రభుల వారు తిరిగి లేచినారు, పునరుద్ధానుడైనాడు అని బహిరంగంగా సాక్ష్యం చెప్పలేకపోయినారు. పరిశుద్ధాత్మ వారికి శక్తినివ్వక మునుపు యూదుల దగ్గరికి వెళ్ళి, మీరు చంపినటువంటి యేసు ప్రభుల వారు సజీవుడు, మీరు అన్యాయమైన తీర్పు తీర్చినారు, మీరు నిరపరాధిని చంపినారు, మీరు మోసం చేసినారు అని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఆత్మ వారికి ధైర్యాన్నిచ్చింది. ఆత్మ వారికి శక్తినిచ్చింది. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో శక్తిని నింపుతుంది. మన జీవితాల్లో చేయడానికి సాధ్యం కాని బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. అందుకే ఈ పరిచర్య అంతా పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మపై ఆధారపడి చేస్తున్నాం. నిత్యము మనతో నివాసం ఉండడానికి వస్తున్నటువంటి ప్రభు ధైర్యంగా మాట్లాడడానికి, నిజాన్ని మాట్లాడడానికి, నీతిని ప్రకటించడానికి శక్తి సరిపోనప్పుడు, బలహీనులం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తినిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనుభవం అంటే కేవలం దీవెనలు, ధనవంతులైపోవడం, గొప్ప స్థితిలో ఆత్మీయ జీవితంలో ఎదిగినామని చూపించుకోవడానికి పరిశుద్ధాత్మ అనుభవం గురించి మాట్లాడి ఆలోచన చేసేవారు అనేకులు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ తొలి అనుభవము పశ్చాత్తాపం గురించి మాట్లాడింది. పరిశుద్ధాత్మ అనుభవము మార్పు కొరకు మొదలైంది. పరిశుద్ధాత్మ అనుభవము నీతి కొరకు మొదలైంది. పరిశుద్ధాత్మ ఎంతో కఠినమైన సందర్భాలలో క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడడానికి పిలువబడింది. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ సహాయం కావాలి. విశ్వాస జీవితంలో జీవిస్తుండగా, శ్రమలు ఎదురవుతుండగా, అవమానాలు ఎదురవుతుండగా, నిందలు ఎదురవుతుండగా, నీతి నిజాయితీతో మాట్లాడడానికి కష్టము, శ్రమ ఎదురెత్తుండగా, క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి, క్రీస్తు కొరకు బలమైన కార్యాలు చేయడానికి, క్రీస్తు కొరకు ఈ లోకంలో నిత్యము నిందలు మోపబడుతుండగా నీతిని మాట్లాడడానికి, బలమైనటువంటి కార్యాలు మాట్లాడడానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. వారు ఎంతగా శక్తి పొందినారంటే వారి మాతృభాషలోనే కాకుండా ఇంకా అనేక భాషలలో దేవుని కార్యములను వివరిస్తున్నారు. అనేక భాషల్లో దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ 5వ వచనంలో ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం, మళ్ళీ భాషలు ఇవన్నీ అందరూ వినలేదంట. భక్తిగల యూదులు, ఆకాశము కింద యెరూషలేములోనికి భక్తిగల యూదులు వచ్చినారు. ఆ భక్తిగల యూదులు ఈ అనుభవంలో పాల్పొందడానికి పిలువబడ్డారు. చూడండి, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. దేవుడు తను ఏర్పరచుకున్న వారికి శక్తినివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శక్తిని పొందుకొని దేవుని కార్యములు చేయడానికి, దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి,
దేవుని క్రియల్లో ముందుకు సాగడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ రీతిగా సిద్ధపడినటువంటి వారు దేవుని కొరకు ఏ స్థితిలోనైనా సాక్షిగా ఉంటానికి ముందుకొస్తున్న వారిని పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాడుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృప మనకు తోడైండును గాక. కృపగల ప్రభు వాక్యం విన్న వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.